మహాశివరాత్రి పండుగకు సంబంధించి పూర్వం ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకప్పుడు కైలాస పర్వతంపై పార్వతీదేవి పరమేశ్వరునితో కలిసి సుఖాసీనంగా ఉన్నప్పుడు ఆమె శివుని అన్ని వ్రతాల్లో ఉత్తమమైనది ఏది అని అడిగింది. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతం అన్ని వ్రతాల్లో ఉత్తమమైనదని, ఇది భక్తులకు ముక్తిని ప్రసాదిస్తుందని వివరించారు. ఈ వ్రతాన్ని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించవలసిందిగా తెలిసి లేదా తెలియక చేసిన ఒక్కసారి ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా యముని బారి నుండి తప్పించుకొని ముక్తి పొందవచ్చునని చెప్పారు. దీన్ని వివరించేందుకు శివుడు ఒక కథను చెప్పాడు. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతంలో హింసావృత్తి గల వ్యాధుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు ఉదయం అడవికి వెళ్ళి సాయంత్రం వరకు ఏదో ఒక మృగాన్ని వేటాడి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు అతడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంత ప్రయత్నించినా ఏ మృగమూ దొరకలేదు. చీకటి పడుతున్నప్పటికీ ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళడం ఇష్టపడక దారిలో ఒక సరస్సు దగ్గర నిలిచాడు. అక్కడికి మృగాలు నీరు త్రాగేందుకు వస్తాయని భావించి సరస్సు పక్కన ఉన్న ఒక బిల్వ వృక్షంపై ఎక్కి ఆకులు కాయలను క్రింద పడేస్తూ మృగాల కోసం వేచి చూశాడు. చలికి వణుకుతూ శివ శివ అని పలుకుతూ విల్లు సిద్ధంగా ఉంచాడు. మొదటి యామంలో ఒక గర్భిణీ జింక నీరు త్రాగేందుకు వచ్చింది. వ్యాధుడు దానిపై బాణం విడవబోతుండగా జింక మానవవాణితో వ్యాధుడా, నన్ను చంపకుము అని ప్రార్థించింది. ఆశ్చర్యపోయిన వ్యాధుడు జింకను ఎవరు చెప్పమని కోరాడు. జింక తన పూర్వజన్మలో రంభ అనే అప్సరసగా ఉండి హిరణ్యాజ అనే రాక్షస రాజును ప్రేమించి శివుని పూజను మరిచిపోయిందని, అందుకే శివుడు కోపించి తనను మరియు తన ప్రియుడిని జింకలుగా 12 ఏళ్లు జీవించమని శపించాడని చెప్పింది. తాను గర్భిణి అని, ప్రసవం తర్వాత తిరిగి వస్తానని, అప్పటి వరకు తనని విడిచిపెట్టమని వేడుకుంది. వ్యాధుడు దానిని వదిలిపెట్టాడు. రెండవ యామంలో మరొక జింక వచ్చింది. దానిపై బాణం విడవబోతుండగా అది కూడా మానవ వాణితో నన్ను చంపకుము, నేను విరహంతో కృశించిపోయాను, నాలో మాంసం లేదు అని చెప్పింది. దానిని కూడా ఒక వ్యాధుడు వదిలిపెట్టాడు. మూడవ యామంలో ఒక మగజింక వచ్చింది. దానిపై బాణం విడవబోతుండగా అది నా భార్య ఋతుమతి, ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుమతి పొందిన తర్వాత తిరిగి వస్తాను అని చెప్పింది. దానిని కూడా వ్యాధుడు వదిలిపెట్టాడు. చివరకు సూర్యోదయ సమయంలో ఆ 4 జింకలు తిరిగి వచ్చి మొదట నన్ను చంపు అని మోకరిల్లాయి. వాటి సత్యనిష్టను చూసి వ్యాధుడు తన హింసావృత్తిని విడిచిపెట్టి మృగాలను చంపడం పాపమని భావించి ధనస్సును పారవేసి మృగాలను నమస్కరించాడు. అప్పుడే ఆకాశంలో దేవతలు పుష్పవృష్టి కురిపించి శివరాత్రి ప్రభావంతో నీ పాపాలు క్షీణించాయి, నీవు తెలియకపోయినా బిల్వవృక్షంపై ఉండి శివలింగానికి పూజ చేశావు, ఇప్పుడు సశరీరంగా స్వర్గానికి వెళ్ళు అని ఆశీర్వదించారు. ఈ కథను చెప్పిన తర్వాత శివుడు పార్వతీతో ఆ మృగ కుటుంబం ఆకాశంలో మృగశిర నక్షత్రంగా ప్రసిద్ధి చెందిందని వివరించారు. ఈ కథ ద్వారా మహాశివరాత్రి వ్రతం యొక్క మహత్తును, భక్తి, ఉపవాసం, జాగరణ ద్వారా శివుని కృపను పొందవచ్చునని తెలుసుకోవచ్చు.